హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఈరోజు కాలేజ్కి వెళ్ళాము. అంటే ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఎడిట్ చేయడం కోసమని నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాము. మేము నలుగురమే వెళ్ళామని మేము అనుకున్నాము, కానీ మా క్లాస్లో ఇంకా చాలామంది వచ్చారు. ఆ విషయం తెలియక మేము మెమరియల్లో కూర్చొని ఎడిట్ చేసుకుంటున్నాము. ఇంకా ఫ్రెండ్స్ కాల్స్ చేసుకుంటాం కదా, ఇంకా అలా తెలిసింది ఇంకా చాలామంది వచ్చారు అని. ఇంకా సర్లే ఇక్కడ ఎడిట్ చేసుకుంటే చాలు, క్లాస్కి వెళ్ళి చేసుకుందాము, అక్కడైతే హెల్ప్ చేయడానికి ఎవరైనా ఉంటారు కదా అని క్లాస్కి వెళ్తున్నాము. చూసారు కదా, ఇదంతా గర్ల్స్ పార్కింగ్ ఏరియా. ఎప్పుడు బైక్స్తో నిండిపోయి ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం ఖాళీగా ఉంది. అంటే హాలిడేస్ టైం కదా, సో ఎవరు రాలేదు. ఇది మా ఎంసీఏ బ్లాక్. క్లాస్లో ఉన్నారంట ఇంకా చాలామంది. వెళ్ళి అక్కడ హెల్ప్ అడిగితే ఎవరైనా చెప్తారు, దాన్ని బట్టి ఇంకా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకొని సార్కి చూపించాలి. ఇంకా కరెక్షన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మార్చుకోవాలి. ఇదంతా మా క్లాస్ రూమ్ అనమాట. చూసారు కదా, అందరూ ల్యాప్టాప్స్ ఎదురుగా పెట్టుకొని కూర్చున్నారు. సార్ దగ్గరికి వెళ్ళి చూపించి ఇంకా మిస్టేక్స్ ఉన్నాయి అంటే మళ్ళీ వచ్చి మళ్ళీ ఎడిట్ చేసుకుంటున్నారు. సార్ ఇక్కడ లేరు, ల్యాబ్లో ఉన్నారు. ఇంకా క్లాస్లో ఎందుకులే, మనం కూడా ల్యాబ్కి వెళ్ళిపోదామని ల్యాబ్కి వెళ్తున్నాము. ఇదంతా బాయ్స్ పార్కింగ్ ఏరియా. ఎప్పుడు బాయ్స్ మాత్రమే ఇక్కడ బైక్స్ పార్క్ చేస్తారు, కానీ ఈరోజు గర్ల్స్ కూడా అందరూ అక్కడే పార్క్ చేశారు. ఇదంతా డిగ్రీ బ్లాక్ బయట. మా ఎంసీఏ ల్యాబ్ డిగ్రీ బ్లాక్ లోపలే ఉంటుంది, సో అందుకని ఎంసీఏ ల్యాబ్కి వెళ్ళడానికి వెళ్తున్నాము. వెళ్ళి ఎడిట్ చేసి సార్కి చూపించి కరెక్షన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ చేంజ్ చేసేసి ఈరోజు ఎలా అయినా సబ్మిట్ చేసేయాలి అని వెళ్ళాము. ఎవరికి వాళ్ళు ఎడిట్ చేసుకుంటున్నారు. నాది నేను సార్కి చూపిస్తున్నాను, మా ఫ్రెండ్ పక్కన నుంచి వీడియో తీస్తుంది అనమాట. చూసారు కదా, అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఎంత బిజీగా ఎడిట్ చేసుకుంటుంటే మధ్యలో పవర్ ఆఫ్ అయిపోతుంది. అయినా వెంటనే వచ్చేస్తుంది అనుకోండి. ఇంక ఈరోజు ఎలా అయినా సబ్మిట్ చేసేయాలని అనుకున్నాం, సబ్మిట్ చేసేసాము. ఎడిట్ అంతా అయిపోయింది. ఇదైతే ఎగ్జామ్ రోజు మార్నింగ్, ఇంకా లాస్ట్ డే కదా. ఈరోజు అందరం ఫోటో దిగుదాం, గ్రూప్ ఫోటో అని ప్రిన్సిపల్ సార్ అంటే అందరం వెళ్ళాం. ఫొటోస్ తీసుకొని ఇంకా ఎగ్జామ్ స్టార్ట్ చేసేసాం అనమాట. ఎగ్జామ్ అంతా అయిపోయింది, స్క్రిప్ట్ రాసేసాము, వైవా కోసం వెయిట్ చేస్తున్నాము. ఇది మా ఎగ్జామ్ ల్యాబ్. ఎగ్జామ్ అయిపోయింది కదా, ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక ఫొటోస్ తీసుకుంటున్నాం మేము, వైవాకి ప్రిపేర్ అవ్వకుండా.